హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో వారు సంభాషించినటువంటి అంశాన్ని మనము ఈరోజు మన ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియపరుద్దాం. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అంశం కూడా. చూద్దాం. తీసుకున్నది ఎంత, ఇచ్చింది ఎంత. 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధం. అంటున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కేంద్రానికి చెల్లించిన పనుల కంటే ఎక్కువ నిధులు ఇస్తే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తా, గండ బెండేరం తొడుగుతా, కులగణన సర్వే వల్లే బడుగుల నేతలకు ఎమ్మెల్సీ సీట్లు, పట్టభద్రుల ఓట్లను బీజేపీకి మళ్లించిన బీఆర్ఎస్, రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లైనా ఢిల్లీకి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మీరు జీతభత్యాలు తీసుకుంటూ పని చేయనిది కేసీఆర్ ఒక్కరే. స్టేచర్ అంటే రోజు మందు తాగితేనే వస్తుందా? రైతు బాధపడుతుంటే పైశాచిక ఆనందం పొందుతారా? గత నోటిఫికేషన్లకు వర్గీకరణ రిజర్వేషన్ వర్తించదు. మీడియాతో ఇష్టాగోష్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. చూద్దాం ఏమేమి మాట్లాడారు. ఇంకా హెడ్లైన్స్ తర్వాత. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు కేంద్రానికి చెల్లించిన పన్నులు ఎన్ని అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. అందులో కేంద్రం తిరిగి తెలంగాణకు ఇచ్చింది ఎంత? మంచి ప్రశ్నలు ఇవి. వాస్తవంగా ఏ రూపంలో ఇచ్చిన నిధులైనా లెక్కల ప్రాతిపదికన మాట్లాడుకుందాం, అన్నింటిపైన చిత్తశుద్ధితో చర్చ చేద్దాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. చర్చకు తాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి వస్తామని, తెలంగాణ చెల్లించిన పన్నుల కంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు ఇస్తే అక్కడికక్కడే కిషన్ రెడ్డికి సన్మానం చేస్తామని అన్నారు. తెలంగాణకు కేంద్రం 10 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం ఈ మేరకు స్పందించారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు. రాష్ట్రాలు చెల్లించిన పన్నుల్లో 42% నిధులను తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నట్లు చెబుతున్నారు. కానీ తిరిగి ఇస్తున్నది కేవలం 30%మేనని చెప్పారు. మరి ఈ విధంగా ఉన్నది లేనిది ఉన్నది చెప్పడం కూడా అది సరైన విధానం కాదు. ఒకవేళ నిజంగా కిషన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్తే కనుక అది సమంజసం కాదు అని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. చెల్లించిన పనుల్లో 42% నిధులను తిరిగి రాష్ట్రాలకు ఇస్తున్నట్లు చెబుతున్నారు. కానీ తిరిగి ఇస్తున్నది కేవలం 30%మేనని చెప్పారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. విద్యా సెన్స్ 4 నుంచి 5% వసూలు చేస్తున్న కేంద్రం అందులో నుంచి ₹1 కూడా రాష్ట్రానికి ఇవ్వడం లేదని తెలిపారు. వాస్తవాలు ప్రజలకు తెలియాల్సి ఉందని, దీనిపై చర్చించేందుకు కిషన్ రెడ్డి రావాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ నిజాలు ప్రజలకు తెలియపరచడం చాలా అవసరం. వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పే ఈ నిజాలైతే కనుక ఇది ఖచ్చితంగా ప్రజలకు అవసరం. మరి కిషన్ రెడ్డి గారు, మీరు మరి రాజకీయ ప్రయోజనాల కోసం, పార్టీ యొక్క అభివృద్ధి కొరకు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మరి మీరు చెప్తున్నారా, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారా అనేది ఇక ప్రజలే గమనిస్తారు త్వరలో. కానీ ఎవరైనా సరే ఈ తప్పుడు సమాచారాలను ప్రజలలోకి తీసుకెళ్ళి ప్రజలను మభ్యపెట్టి వారి ద్వారా ఓట్లు పొందాలనే ఆలోచనను మాత్రం అది సరైనది కాదు. ఒక ప్రభుత్వాన్ని పరిపాలించే లేదా ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక ప్రజాసేవకుడి యొక్క లక్షణము అది కాదని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. ధర్నా చేయాల్సింది మోదీ ఇంటి ముందు కదా అంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు. మరి మోడీ ఇంటి ముందు ధర్నా చేయమంటారు. మరి ఏందో చూద్దాం వివరాల్లోకి వెళ్ళి. రీజనల్ రింగ్ రోడ్డును తానే ఇచ్చామంటూ ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్లో ప్రకటించారని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టుకు భూసేకరణ జరగొద్దంటూ బీజేపీ ఎంపీలు ఈటెల, కె లక్ష్మణ్ ధర్నా చేయాల్సింది ప్రధాని ఇంటి ముందు కదా అని సీఎం రేవంత్ అన్నారు. వాస్తవంగా ఇక్కడ మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు? మనకు ఆల్రెడీ మన దేశ ప్రధాని మనకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మనకు ఉన్నాయి. వారు చేయాల్సినటువంటి మంచి పని వారు చేశారు. మీరు అన్నట్టుగా రీజనల్ రింగ్ రోడ్డును తానే ఇచ్చామంటూ ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్లో ప్రకటించారు. అవును, ప్రకటించారు, ఇచ్చారు కాబట్టి ప్రకటించారు. కానీ భూసేకరణ జరగకుండా అడ్డుకోమని అయితే నరేంద్ర మోడీ గారు అయితే చెప్పలేదు కదా. మరి ఈ విషయంలో
ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తున్న దానికి మీరు మోడీ గారిని ముందుకు తీసుకురావడం అనేది కూడా కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని మీరు అన్యతగా భావించొద్దు. వారు మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు మనకు రింగ్ రోడ్డును మనకు దాని విషయంలో మనకు సపోర్ట్ చేస్తున్నారు కనుక మరి ఇక్కడ మీరు అంటున్నారు ఎంపీ ఈటెల కే లక్ష్మణ్ ధర్నా చేయాల్సింది ప్రధాని ఇంటి ముందు కదా అని ఏమని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టుకు భూసేకరణ జరగొద్దంటూ. మరి ఇక్కడ మోడీకి సంబంధం లేని విషయం ఇది. ఎందుకంటే ఆయన భూసేకరణ జరగొద్దని ధర్నాలు చేయమని చెప్పి వీళ్ళకైతే ఆయన చెప్పడు కదా. మీరు అనవసరంగా ఒక దేశ ప్రధానిని ఈ విషయంలో తీసుకొచ్చి మాట్లాడడం కూడా సమంజసం కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఇకపోతే సీఎం రేవంత్ అన్నారు ఆ విధంగా, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అన్నప్పుడు పద్ధతిగా భూసేకరణ జరిపించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లక్ష్మణ్పై ఉందన్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత మీదే, కీలకమైన బాధ్యత ఉంటుంది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, మీరు కేంద్ర మంత్రులు కనుక కేంద్రంలో ఉన్నవారు కనుక వీరి యొక్క సహకారం కూడా అవసరం. ఇక్కడ వారు కూడా బాధ్యత తీసుకోవాలి. కానీ పూర్తి బాధ్యత మాత్రం ఈ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకే ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు దాన్ని గ్రహించుకోవాలి. ఈటల రాజేందర్ లక్ష్మణ్పై ఉందన్నారు. హైదరాబాద్లో జైపాల్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపిస్తుంది తప్ప కిషన్ రెడ్డి తెచ్చిన మెట్రో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. మెట్రో మూసి ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మెజారిటీ నిధులు తెస్తే కిషన్ రెడ్డికి నెక్లెస్ రోడ్లో సన్మానం చేసి చేతికి గండ బెండేరం తొడుగుతారన్నారు. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అయినప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులపై బట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన సమావేశంలో చర్చించేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఓకే, మీరు ప్రశ్నించడం సమంజసమే. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్కు వచ్చి సమీక్ష నిర్వహించినప్పుడు సికింద్రాబాద్లో ఉన్న కిషన్ రెడ్డి ఆ సమావేశానికి వెళితే కేసీఆర్ బాధపడతారని హాజరు కాలేదా అని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధిపై కిషన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఇది అని ఎద్దేవా చేశారు. ఇంకా చూద్దాం. ఇక కులగణన వల్లే బడుగులకు ఎమ్మెల్సీలు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ పార్టీలు 5 ఎమ్మెల్సీ సీట్లను బీసీ, ఎస్టీ, ఎస్టీలకే కేటాయించడం సమాజంలో వచ్చిన విప్లవాత్మక మార్పునకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది వాస్తవం రేవంత్ రెడ్డి గారు మీరు అన్నమాట. కులగణన సర్వేలో తాము కులాల వారీగా లెక్కలు తీసినందుకే ఆయా వర్గాలకు న్యాయం చేయాల్సిన పరిస్థితి అందరికీ వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పార్టీ నిర్ణయమే తప్ప ప్రభుత్వ నిర్ణయం కాదని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హరీష్ రావు బీజేపీకి లొంగిపోయారు. బీఆర్ఎస్ ఓట్లను ఆ పార్టీకి మళ్లించారని రేవంత్ ఆరోపించారు. ఇది వాస్తవమే అయి ఉండొచ్చు, మీరు ఆరోపించడం కూడా కరెక్టే. ఆయన దొంగ దెబ్బ తీయడం వల్లే తమ అభ్యర్థి ఓటమి పాలయ్యారని తెలిపారు. ఇది రాజకీయంలో సహజం, ఒకరినొకరు అలాంటి దెబ్బలు తీసుకోవడం అనేది, ఇది ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు ఇంకా. కానీ మోసం తాత్కాలిక విజయాన్ని అందిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులందరూ సమన్వయంతోనే పనిచేశారని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం 99 సార్లైనా ఢిల్లీకి వెళ్తారన్నారు. గడిచిన 30 ఏళ్లలో సాధించుకురాలేని పనులను తాము ఈ 15 నెలల్లోనే సాధించుకొచ్చామని, కంటోన్మెంట్, రీజనల్ రింగ్ రోడ్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటివి తెచ్చామన్నారు. ప్రధాని మోదీ తనకు సూచించినవన్నీ 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశాలనని వాటికి ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఓకే, ఇదైతే ఇవన్నీ ప్రాజెక్టులు తీసుకొచ్చారు వాస్తవమే. కానీ వీటిని విజయవంతం చేయండి, ఇవన్నీ పూర్తి చేయండి. నేను సీఎంను, కేసీఆర్ మాజీ సీఎం అని అంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట అన్నాడో చూద్దాం. కేసీఆర్ స్టేచర్ ఏంటి, రేవంత్ స్టేచర్ ఏంటంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ, నేను ఈ రాష్ట్రానికి సీఎంను, కేసీఆర్ మాజీ సీఎం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఒక పార్టీకి, నేను ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నాము. ఆ ఎన్నికల్లో కేసీఆర్ను అధికారం నుంచి దించాను. లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ను అధికారం నుంచి దించింది మీరు కాదు, ఇక్కడ ప్రజలు దించారు రేవంత్ రెడ్డి గారు, అది గమనించాలి మీరు. లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా చేశాను. ఏది చేసినా ప్రజల తీర్పే, అది మీరు చేశారని చెప్పుకోవడము అంత సమంజసం కాదు ఇది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి అభ్యర్థిని కూడా పెట్టలేకపోయారు. కేసీఆర్, కేటీఆర్కు బలుపు తప్ప ఏముంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి మీ నుంచైనా ఈ యొక్క రాజకీయ విధానంలో ఒక మార్పును తీసుకురండి. ఈ విధమైన భాష ఎదుటోళ్ళు మాట్లాడారు కదా అని చెప్పి మనం కూడా అదే ధోరణిలో వెళ్తే అది సమంజసం కాదు. కనీసం ఎవరైనా మిత్రపక్షమైన, ప్రతిపక్షమైన, అధికార పార్టీ అయినా ఎవరో ఒకరు ఇరువురిలో దృఢమైన నిర్ణయం తీసుకోండి. మంచి భాషలో మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మాట్లాడుతూ, అదే వినయాన్ని, అదే విధేయతను
ప్రజలకు నేర్పిస్తూ రాజకీయంలోకి రాబోయే వారికి, ఇక ముందు రాబోయే వారికి కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలబడే విధంగా ఈ యొక్క అధికారుల యొక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంల యొక్క వీరి యొక్క భాషా విధానం మంచిగా ఉంటే బాగుంటుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చేసుకొని ఈ విషయం మీద కొంత ఈ విధంగా మాట్లాడే విధానాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి నేను మన కేంద్ర ప్రభుత్వాన్ని సవినయంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున కోరుకుంటున్నాం. ఈ భాషా విధానం వలన ఇక ప్రతి ఒక్కరికి ఏమైందంటే ఈ యొక్క ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను నిలదీసే సందర్భంలో ఈ యొక్క కొంచెం వల్గర్ లాంగ్వేజ్ అనేది మాట్లాడడం జరుగుతుంది. అలాగే అధికారంలో ఉన్న మీరు కూడా అదే విధంగా కొంచెం లాంగ్వేజ్ని మాట్లాడటం కూడా అది సమంజసం కాదు. మార్పు తీసుకురండి. మీరు అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ యొక్క భాషా విధానంలో ఎదుటోళ్ళు ఏ విధంగా వచ్చినా కూడా మీరు దానికి ముళ్ళుతోనే తీయాలనే విధంగా కాకుండా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మీ యొక్క భాషా విధానాన్ని మీరు మార్చుకొని ప్రజలందరికీ ఇక ముందు రాజకీయంలోకి రావాలనుకుంటున్న వారికి, ప్రజల పక్షాన నిలబడాలనుకుంటున్న వారికి మాట్లాడే విధానాన్ని కూడా మీరు విధానంలో కూడా మార్పు తీసుకొచ్చే విధంగా మీ యొక్క వ్యాఖ్యలు ఉంటే బాగుంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. మీకు ఒకరికే కాదు, ఈ విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఇది మా యొక్క సూచన. అలాగే ఇక చూద్దాం. కేసీఆర్ అధికారం నుంచి దించారు. లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా చేశాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి అభ్యర్థిని కూడా పెట్టలేకపోయారు. కేటీఆర్కు బలుపు తప్ప ఏముంది? రోజు ఇంత మందు తాగితే డ్రగ్స్ పార్టీలో పాల్గొంటే స్టేచర్ వస్తుందా అని ఫైర్ అయ్యారు. అడ్డగోలుగా మాట్లాడడంలో కేసీఆర్ని మించినోడు దేశంలోనే లేడన్నాడు. అందరూ మాట్లాడినండి. ఈ విషయంకి వస్తే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు చేస్తున్న సందర్భంలో మీరు కేసీఆర్ గారిని ఏ విధంగా మాట్లాడారో కూడా ఒకసారి మీరు గమనించుకోవాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పేది ఒక్కటే, ఇక్కడ ఎవరైనా సరే ఈ భాషా విధానాన్ని చేంజ్ చేసుకొని ముందుకెళ్తేనే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. కేసీఆర్ని మించిన దేశంలో లేడన్నాడు. ఇప్పటిదాకా అసెంబ్లీలో తాను పార్లమెంటరీ వ్యాఖ్యలు చేసినట్లుగా రికార్డులోనే లేదని తెలిపారు. ప్రతిపక్షం లేని రాజకీయం చేయాలని తాము కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి జీతభత్యాలు తీసుకుంటూ పనిచేయని వారు దేశంలో కేసీఆర్ ఒక్కరేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పులు 3.75 లక్షల కోట్లని అబద్ధాలు చెప్పారని, తాము అధికారంలోకి వచ్చాక లెక్కలు చూస్తే 7.11 లక్షల కోట్ల మేరకు అప్పులు ఉన్నాయని తెలిపారు. నిజం కావచ్చు ఇది వాస్తవంగా. మరి వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి అప్పుడున్న ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ విషయాన్ని అబద్ధం చెప్పి ఉండొచ్చు. అది వారి విఘ్నతకే వదిలేద్దాం మనము. రేవంత్ రెడ్డి గారు ఏదేమైతేనేది రాష్ట్రము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ మీద భరోసా పెట్టి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. సరే, వెనక ముందు అయినా సరే మీ యొక్క పరిపాలన మీరు ఇక ముందుకు తీసుకెళ్తారని కూడా మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి మీరు తీసుకుపోయే దిశలో ఉన్నారని ఇప్పుడిప్పుడే కొంచెం ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధిలోకి తీసుకెళ్ళి ప్రజల మన్నన పొందితే మరి వచ్చే ఎలక్షన్లో కూడా ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా కూడా ప్రజలు ఆలోచించి మరలా మిమ్మల్ని గెలిపించడానికి అవకాశాలు ఉంటాయి. కనుక మీ ప్రయత్నంలో లోపం లేకుండా మీరు ప్రయత్నం చేయండి. చాలా కష్టపడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలకు సరిపడా ఫండింగ్ లేదు. దాని కారణంగా మీరు ఆ హామీలను నెరవేర్చలేకపోతున్నారని ప్రజలు కూడా గమనిస్తున్నారు. కానీ దయచేసి ఇక ముందు అలాంటి హామీలను ఇవ్వకండి. అవసరమైతే ఉచితాలు ఏవైతే ఇస్తున్నారో ఆ ఉచితాలను అన్నింటినీ కూడా మీరు బ్రేక్ చేస్తేనే బాగుంటుందని చెప్పి మా యొక్క సలహా ఇస్తున్నాం మీకు. ఇక ఏమన్నారు, 7.11 లక్షల కోట్ల మేరకు అప్పులు ఉన్నాయని తెలిపారు. అప్పట్లో కేసీఆర్ గారు చేసినటువంటి అప్పుల విషయంలో అబద్ధం చెప్పారని ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇది నిజమై ఉండొచ్చు. 10 ఏళ్లలో తప్పులు తప్ప కేటీఆర్ చేసిందేమీ లేదని, వారిని సరిదిద్దే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్పారు. మీరు సరిదిద్దే ప్రయత్నం మీరనే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం తర్వాత మరి ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిదిద్దే ప్రయత్నంలోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. చిత్తశుద్ధితో పనిచేసేటువంటి రాజకీయ నాయకులు కరువైపోయారు. కాబట్టి ప్రజలంతా గమనించి ప్రజలలో మార్పు వచ్చి ఓటుకు అమ్ముడు పోకుండా, పైసలకు అమ్ముడు పోయే ఓట్లు లేకుండా ఒక అవేర్నెస్ని తీసుకొచ్చుకొని ప్రజలంతా కూడా అవేర్నెస్తో ముందుకెళ్ళి
మంచి మంచి నాయకుని ఎన్నుకోవడానికి ఇప్పుడు వచ్చే మన సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, గ్రామస్థాయి ఎలక్షన్లు, మన పంచాయతీరాజ్ ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లలో ప్రజలంతా ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా వ్యక్తిగతంగా వ్యక్తులు చేసినటువంటి పనులను ఈ పార్టీలను పక్కకు పెట్టి వ్యక్తిగతంగా ఒక మంచి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సమాజానికి సేవ చేయాలనే అభిప్రాయంతో ఉన్నారో, ఈ పార్టీల పరం కాకుండా అలాంటి వ్యక్తికి మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి మంచి నాయకుడిని ఇప్పటి గ్రామ స్థాయి నుంచి ఎన్నుకుంటూ పోయినట్టయితే ఇక మనకు ముందు ముందు ఈ యొక్క అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు ఉండకుండా నీతివంతులే మన ప్రజలందరినీ మనల్ని పరిపాలిస్తారు కనుక మనం అన్ని ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రము దేశము అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కనుక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు యొక్క విలువను తెలుసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున తెలియపరుస్తున్నాం. కేంద్ర స్పందన చూశాక నిర్ణయం అంటుండు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్కు సంబంధించి అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం స్పందన చూశాక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పారు. ఏమన్నారు? స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్కు సంబంధించి అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం స్పందన చూశాక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పారు. మంచిగా ఉంది ఆలోచన ఇది. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు. కాగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందు విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లకు ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. అప్పటి నోటిఫికేషన్లలో కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలంటే కోర్టు కొట్టేస్తుందన్నారు. ఇప్పుడు ఇచ్చే రిజర్వేషన్లు అప్పటి నోటిఫికేషన్లకు వర్తించవన్నారు. ఓకే, ఏదేమైతుంది రేవంత్ రెడ్డి గారు, మీరు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో విపరీతంగా అప్పుల పాలైన సందర్భంలో రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ప్రజలు మీ మీద విశ్వాసం ఉంచి మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా పరిపాలనను ముందుకు సాగించాలని మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.